సార్ గత 5 ఏళ్ల కాలంలో వ్యాపార పరంగా గానీ, లేకపోతే భవన నిర్మాణ కార్మికులు గానీ, లేదా ఇళ్ళు కట్టుకునే వాళ్ళు గానీ, 3 రాజధానులు అనడంతో చాలా వరకు అన్ని రంగాలు కూడా కొద్దిగా దిగులు పడ్డ పరిస్థితి, కుదేలైన పరిస్థితి. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక అమరావతి రాజధాని ఇక్కడే ఉంటది, ఇక్కడ మేము డెవలప్ చేస్తామన్నారు. ఆయన అట్లాగే అమరావతి రైల్వే జోన్ తీసుకురావడం గానీ, నిధులు తీసుకురావడం గానీ, ఇప్పుడు కొద్దిగా ఏమైనా గాడిలో పడింది అనుకోవచ్చు అంటారు. రాష్ట్రం ఎలా ఉంది పరిస్థితి? గాడిలో పడిందండి బాబు. బాగానే ఉంది గవర్నమెంట్. మరి ఏం లేదంటున్నాడు కదా. ఏం లేదు అంటారు సార్, తిట్టేవాడు ఎప్పుడు తిడతానే ఉంటాడు. గాడిలో పడింది, కనీసం టైం ఇవ్వాలి కదా. 8 నెలలు అయింది, ఒక్కొక్కటి అవుతున్నాయి. ఈ అమరావతి ఉంది, జంగిల్ క్లియరెన్స్ వేశారు, తర్వాత ఐకానిక్ టవర్స్ దగ్గర వాటర్ తోడారు, నెలలు పట్టినాయి, కోట్లు పోయినాయి. అదే ఆయన గారు చేసి ఉంటే ఇంత ఖర్చు మళ్ళీ పెరిగేది కాదు అండి. అభివృద్ధి అనేది లేదు అప్పుడు. తాయిలాలో వాళ్ళకి డబ్బులు పంచడం, అంత మించి ఇంకేం లేదు. ఇప్పుడు అనేది పంచడం కూడా జరుగుతుంది, కానీ అది అలవాటు చేశారు కాబట్టి అది కంటిన్యూ అవుతుంది. ఇది ఓకే, మంచి పని అది. ఇప్పుడు ఏదో కొంచెం బతకలేని వాళ్ళు, అది ఆధారం లేని వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి తప్పులేదు. ఇది డెవలప్మెంట్ అనేది కూడా చాలా ఇప్పుడు పెరుగుతూ ఉంది. డెవలప్మెంట్ పెరుగుతుంది, అలాగే పెరగాలి. చదువు ఈయన చెప్పాడు చూసారు, ఉచితాలు అనే కాకుండా విద్య, వైద్యం, ఉపాధి. ఇప్పుడు చదువుకున్న దానికి ఉద్యోగం కావాలి, ఉద్యోగం ఉంటేనే కదా చదువుకి విలువ ఉంటుంది. లేకపోతే కూలీ చేసుకునే వాళ్ళు పిల్లలు చదివించుకున్నారంటే రేపు పొద్దున ఉద్యోగం సంపాదించుకుని ఉండాలి కదా. ఇప్పుడు ఈ రోజు ఐటీ కంపెనీలు కొంతమంది ఉద్యోగాలు తీసేస్తున్నాయి. మొన్న ఎవడు ఇన్ఫోసిస్ వాళ్ళు తీస్తారు. అది నిన్న పేపర్లో వచ్చింది. ఏంటంటే వాళ్ళు టెంపరీగా వచ్చిన వాళ్ళు దాన్ని ఏమంటారు, అప్రెంటిస్ చేసేవాళ్ళని వాళ్ళ వరకే తీసాం కానీ పర్మనెంట్ ఎంప్లాయీస్ చేయలేదు అని చెప్తున్నారు వాళ్ళు. అలా కాకుండా ఏదైనా పర్మనెంట్గా సొల్యూషను. ఇప్పుడు డిఎస్సి అన్నారు టీచర్స్కి, మెగా డిఎస్సి, అది ఓకే. అది ఉద్యోగాలు ఇవ్వగలిగితే బెటర్. అది చదువుకున్న వాళ్ళకి దాని విలువ ఉపయోగపడుతుంది. అది చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఇప్పుడు ఆయన ఎప్పుడో విజన్ 2020 అని హైదరాబాద్లో జరిగిన డెవలప్మెంట్ మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ 2047 అంటూ ఇక్కడ అమరావతిలోనే స్టార్టప్ కంపెనీలు అని కానీ, మీరు అన్నట్టుగా ఐటీ పరిశ్రమలు కానీ తీసుకురాగలమని చెప్తున్నాడు. నమ్మొచ్చు అండి. అక్కడ హైదరాబాద్లో ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చేశారు కాబట్టి దానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ. ఐటీ అనే దానికి ముందు మొదలుపెట్టింది ఆయన. ఈయన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కంటిన్యూ చేసుకుంటా రాబట్టే మన పిల్లలు అంటే ఎవరైనా కానీ హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగాలు చేసుకుని విదేశాలకు తగ్గి ఇక్కడ చేసుకుంటున్నారు. ఇంకా మిగిలిన వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ కూడా చేస్తాడనే ఒక నమ్మకం మాకైతే ఉంది. నమ్మకం అయితే ఉంది. చివరిగా సార్, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 8 నెలల్లో అసలు అంతా అరాచకము, లేకపోతే ఏదో కక్షపూరిత రాజకీయాలు, ఈరోజు పోసాని కృష్ణమురళి అరెస్ట్ కానివ్వండి, లేకపోతే వల్లభనేని వంశీ అరెస్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా కావాలని చేస్తున్నారు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? కావాలని కాదు సార్, వాళ్ళు చేసిన తప్పుకి శిక్ష అనేది అనుభవిస్తున్నారు. కుటుంబంలో వేలు పెట్టారు, ఆడాలను తిట్టారు, బూతులు. పోసాని గారు తిట్టింది అసలు ఇంకా అనరాని మాటలు అన్నాడు. వీళ్ళు అన్నారు, లోకేష్ గారిని అన్నారు, ఏమండి పవన్ కళ్యాణ్ అన్నారు, వంశీ అన్నాడుగా, కొడాలి నాని అన్నాడుగా. అది ఇప్పుడు అందుకే కదా అనుభవించారు కదా, ఫలితం అనుభవించారు. మీరు 151 నుంచి 11కు పడిపోయింది కేవలం వాళ్ళ బూతుల వల్లే, వాళ్ళ యొక్క వ్యంగ్యమైన మాటలు, ఇవన్నీ వీటి వల్ల. ఇవాళ ఆయన ఏం చెప్తున్నాడు, స్క్రిప్ట్ అనేది సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి ఆయన వాళ్ళ అబ్బాయి, వాళ్ళిద్దరూ చెప్తే మేము చేసాం. ఈరోజు ఆమె మహిళా కమిషన్ చైర్పర్సన్ ఆమె చేసిన చూడండి, వాసిరెడ్డి పద్మ గారు, ఆమె కూడా బయటకు వచ్చి మాకు స్క్రిప్ట్ భార్గవరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇస్తేనే మేము మిమ్మల్ని తిట్టాం, మాకు మీ మీద ఏం కోపం లేదు వ్యక్తిగతంగా వాళ్ళు చెప్తున్నారు. దాన్ని చూసి ఆనందపడ్డారు గత సీఎం గారు. ఏమండి అది. సో మొత్తం మీద అయితే జనాలు ఇక జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితి అయితే లేదు. ఉన్నారు, ఆయన పన్ను ఓట్లు ఉండే కదా, 39, 38%, 39 ఉంది కదా, ఆయన కంటిన్యూ అవుద్ది. ఇక్కడి నుంచి వెళ్ళేది ఏం బదలాయింపు అనేది జరగదు. ఇంకా వాళ్ళే ఏమన్నా వచ్చి దీంట్లో కలుస్తుంది కానీ మళ్ళీ గవర్నమెంట్ మారటం అంటూ జరగదు. 39% ఓటు బ్యాంక్ ఉంది కానీ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటే అది న్యాయం కాదుగా. సీట్లు దామాషా ప్రకారం ఇస్తారనేది ఆయన చెప్పిందే కదా గత ప్రభుత్వంలో. ఆయన నీట్గా చెప్పాడు కదా, నిన్ను నీ సీట్లు 2, 3, 4 లాక్కున్నాము, ఇంకా 2 లాక్కుంటే నీకు ప్రతిపక్ష హోదా ఉండదు అని ఆయన చెప్పింది. ఎవరు అన్నీ గమనిస్తారండి, పిచ్చోడైతే కాదు. ఓటర్ అనేవాడు పిచ్చోడు కాదు. 8 నెలల పరిపాలన, దాదాపుగా 8 నెలల సంవత్సరం కూడా ఇంకా కాల, ఒక్కొక్కటి నిదానంగా చేసుకుంటా వస్తారన్నాడు చంద్రబాబు నాయుడు గారు. కొత్తగా పెళ్ళైనోడు ఏం చేస్తాడు,
నిదానంగా పాకుతాడు. ఒకసారి ఎక్కాలంటే ఎక్కలేడుగా. అదే మరి అది జగన్మోహన్ రెడ్డి పరిపాలన సంగతి అక్కడ పెడితే పరిపాలన అనేది అరాచకంగా ఉంది ఆయన ఉండగా. అది చక్కగా ఎవడన్నా బూతులు తిట్టించి పక్కన కూర్చొని నవ్వుతున్నాడు. ఏదన్నా పడిపోయాను అనుకోని ఏమన్నా అబౌట్ ముసలాడు దెబ్బ తగిలిందంటే అరే పాపం ముసలైన పడిపోయాడు రా కత్తి లెగతిండిరా అనాలి. ఆడేమో కూర్చుని నవ్వుతున్నాడు అని ముసి నవ్వులు. అబ్బాయి అది కరెక్ట్ ఏం కాదు. ముఖ్యమంత్రి అంటే వాళ్ళందరికీ కూడా ఈయన ఒక మోడల్గా ఉండాలి. అంతేగాని మీరు సూపరు, మీరు దేవుడు అని చెప్పి మాట్లాడితే నవ్వుకుంటాడు. లేకపోతే వాళ్ళందరూ అది అంటే ప్రతిపక్ష హోదా అంటే లోకడ ఏమన్నాడు, నన్ను ఇంకా 2 సీట్లు తక్కువైతే నీకు ప్రతిపక్ష కూడా లేదన్నాడు. ఎవడిస్తాడు ఆడికి? రాదు అది. అది ప్రజలు ఇవ్వాలి. ఇప్పుడు 151 ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? అది జనాలు ఇచ్చారు. ఇది కూడా వాళ్ళే ఇస్తారు. 151 ఇచ్చిన వాళ్ళు 11 ఇచ్చారు, మధ్యలో 5 తీసేశారంటే నువ్వు బాగా చేసినట్ట బాగా చేయనట్ట అదే తెలుస్తుందిగా. జనం ఎట్లా చేశారా? ఇప్పుడు అది నువ్వు అది ఒకటి చెప్పాల్సిన పని లేదు. కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది కదా. అవునా? మరి ఇంకా ఎదురు ప్రశ్న ఎవడ అదేంటి అంటే నేను కింద పడ్డా నేనే గెలిచాను అంటాం. అది దొంగోడు కూడా నేను దొంగతనం చేశానంటే నేను దొంగారు అని వస్తాడా? ఎవడరాడుగా. అయ్యి ఎప్పుడు అట్లా బతకలే. కాకి పిల్ల కాకి ముద్దు. మొత్తం మీద బాబాయ్ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల పరిపాలన చూసాం. 8 నెలలుగా కూటమి పరిపాలన, సూపర్ 6 పథకాలు చెప్పారు. పెద్దవాళ్ళ పెన్షన్లు అని కానీ లేకపోతే గ్యాస్ పథకం అని కానీ నిదానంగా చేసుకుంటూ వస్తాను. సరే డబ్బులు లేవు. ఇప్పుడు ఆడి పిల్లాడికి చదువు చెప్పించి ఉద్యోగం ఇస్తే ఆడే పొగుతాడు. ఆడే పిల్లలను తల్లిదండ్రులను ఆడే చూసుకుంటాడు. ఈ ఒక మంచి పథకం ఏంటంటే ఆ ముసలమ్మ వాళ్ళకి అది ఇవ్వడం అనేది కరెక్ట్.